ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ వ్యాపారం కొద్దిగా మందగించింది. అయినప్పటికీ గతంలో చేసినటువంటి తప్పిదాలు ఇటీవల కాలంలో గ్రానైట్ వ్యాపారులు మామూలుగా వ్యవహరించడంతో మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో కరీంనగర్ జిల్లా నుంచి నాగులమల్యాల, ఒడ్యారం, ఇతర గ్రామాలకు సంబంధించి వందలాది గ్రానైట్ క్వారీలు తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పరిసర ప్రాంత గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించి తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, పట్టించుకోవడం లేదని చెప్పేసి పరిశీలనలో తేలింది. ఖచ్చితంగా వారు సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి, పరిసర ప్రాంతాల్లో జల వాయు కాలుష్యం రాకుండా చూసుకోవాలి, డస్ట్ రాకుండా వాటర్ పోరింగ్ చేయాలి, ఆ పరిసర ప్రాంత ప్రజలకి ఇబ్బంది కలగకుండా రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుపరచడానికి సహకారాలు అందించాలి. ఇవన్నీ కూడా నియమ నిబంధనలు చెప్పినప్పటికీ అధికారులు తూతు మంత్రంగా తనిఖీలు చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు, కొన్ని క్వారీల జోలికి అసలు వెళ్ళట్లేదు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వందలాది మంది గ్రానైట్ క్వారీల మీదనే ఆధారపడ్డటువంటి యజమానులందరూ కూడా ఒక టెన్సివ్ సిచ్యువేషన్కి వచ్చారు. గతంలో ఇది ఇలా ఉంటే 2011లో కాకినాడ పోర్టులో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. దాడులు చేసినటువంటి క్రమంలో 9 ఏజెన్సీలు నియమ నిబంధనలు పాటించట్లేవు, తూనికల కొలతల్లో తేడాలు వచ్చాయనేటువంటి నిర్ధారణ అయింది. ఈ విషయం పైన 9 ఏజెన్సీల మీద బ్లాక్ లిస్టులో పెట్టారు. బ్లాక్ లిస్టులో పెట్టినప్పటికీ కూడా ఆ తవ్వకాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈడీ వరకు వెళ్ళింది వ్యవహారము. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలువురు బడా వ్యాపార సంస్థల యజమానుల మీద దాడులు చేశారు. దానికి సంబంధించిన ఫైల్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది. 124 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలి. వాళ్ళు చెల్లించలేదు కాబట్టి దానికి నియమ నిబంధనల ప్రకారము 1+5 అంటే 100 కోట్లు చెల్లించాలంటే దానికి పెనాల్టీగా మరొక 500 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 700 పైచిలకు కోట్ల రూపాయలు చెల్లించాలి అని చెప్పేసి వారు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ తక్కువ మోతాదులోనే చెల్లించి పబ్బం గడుపుకున్నారు. ఈ క్రమంలో కొన్ని గ్రానైట్ క్వారీలు నిషేధంలో పెట్టారు. అయినప్పటికీ వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టినప్పటికీ తవ్వకాలు జరుగుతున్నారు, నియమ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇటీవల కాలంలో ఉన్నతాధికారులు మైనింగ్ శాఖ అధికారులు స్పందించారు. ప్రాంతీయ రీజనల్ డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ ఈడీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో మైనింగ్ శాఖ అధికారుల గుండెల్లో జల్లులు వచ్చేసినాయని చెప్పొచ్చు, గుండెలు గుబేలమంటున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతర అనేక మంది పాత్రదారులు, సూత్రధారులుగా ఈ వ్యవహారంలో ఉన్నారు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. గ్రామ పంచాయతీకి, విలేజ్ జడ్పీకి రావాల్సినటువంటి సీవరేజెస్ కూడా రావాలి, చెల్లించాలి అనేటువంటి విజ్ఞప్తులు వస్తున్నాయి. అనేక నియమ నిబంధనలు వీళ్ళు పాటించడం లేదు అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఎట్లా చూడబోతున్నారు, ఎట్లా ఉండబోతుంది అనే దాన్ని మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఈ గ్రానైట్ క్వారీలకు సంబంధించినటువంటి ఈ ఒడ్యారము, ఎలుగందల, నాగులమల్యాల ఇవన్నీ కూడా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే చాలా ప్రాంతాల్లో మనకి నియమ నిబంధనలు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా దీన్ని పాటించాలి, ఖచ్చితంగా చెల్లించాల్సినటువంటి పెనాల్టీ చెల్లించాలని చెప్పేసి ఒకవైపు చెప్తున్నప్పటికీ గ్రానైట్ అధికారులు మాత్రం వేరే రకంగా చెప్తున్నారు. మేము ఆల్రెడీ కోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలోనే వాళ్ళు మినహాయింపు ఇచ్చారు. 1+5లో భాగంగా మేము చెల్లించాం, అప్పీల్ చేశాం, దాని మీద మినహాయింపు ఇవ్వాలి, మా పెనాల్టీని మినహాయించాలని చెప్పాము. దీనికి ఇంకా పెండింగ్లోనే ఉంది. దీనిలో నియమ నిబంధనలు ఎవరు పెద్దగా ఉల్లంఘించట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆన్ రికార్డ్ వ్యాపారాలు చెప్పడానికి విల్లింగ్లో లేరు. అయితే తమ యొక్క వ్యాపారం కూడా సరిగా నడవట్లేదు, నష్టాల్లో ఉంది అని చెప్పేసి ఇంటర్నల్గా చెప్తున్నటువంటి సమాచారంగా చెప్పవచ్చు. మొత్తం మీద వందలాది గ్రానైట్ క్వారీలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో గ్రానైట్ పరిశ్రమ ఎలా కొనసాగుతుంది, నిషేధిత జాబితాలో ఉన్నటువంటి గ్రానైట్ క్వారీలు నియమ నిబంధనలు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు అనే దాని మీద ఇటు పర్యావరణవేత్తలు, గ్రామాలకు చెందినటువంటి రైతులు, స్థానికులంతా కూడా ఒక ఆందోళన కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, నాగులమల్యాల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.